హలో వ్యూయర్స్, ఈరోజు మన ఛానల్లో మీకోసం నాటుకోడి ఇగురు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇది కంట్రీ చికెన్ అండి. నాటుకోడి స్కిన్తో చక్కగా పసుపు పూసి కాల్చి ముక్కలు చేసి తీసుకొచ్చాము. ఫ్రెష్ వాటర్లో బాగా 3-4 సార్లు చక్కగా కడుక్కొని వాటర్ అంతా డ్రైన్ చేసేయండి. ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఇలా బాగా క్లీన్ చేసి పెట్టుకున్న నాటుకోడిలో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ కొరియాండర్ పౌడర్ అంటాం కదా, ధనియాల పొడి, అది వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కరివేపాకు రెమ్మలు, పచ్చిమిర్చి ముక్కలు, కాస్త ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఒక్క టమోటాని చిన్న ముక్కలుగా చేసి వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. అన్నింటినీ ఒకసారి బాగా కలిపి కొద్దిగా అంటే 1 గ్లాస్ వాటర్ దాకా పోసి చక్కగా మూత పెట్టి స్టవ్ మీద బాగా ఉడికేంత వరకు చక్కగా ఉడికించుకోవాలండి. లేత నాటుకోడి అయితే కుక్కర్లో పెట్టాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా మనం మామూలు గిన్నెలో వేసి స్టవ్ పైన పెట్టుకుంటే కూడా త్వరగానే ఉడికిపోతుంది. నాటుకోడి హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి బ్రాయిలర్ చికెన్ కన్నా కూడా నాటుకోడి చాలా మంచిది. బ్రాయిలర్ చికెన్లో కూడా స్కిన్లెస్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ముందుగా ఒక పెద్ద ప్యాన్ పెట్టుకొని హోల్ గరం మసాలా స్పైసెస్ అండి, బిర్యానీ ఆకు, షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, పెద్ద ఉల్లిపాయలు 2 తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ నాటుకోడి ఆల్మోస్ట్ 1 కిలో పైనే ఉందన్నమాట. కాబట్టి 2 పెద్ద ఉల్లిపాయలు ముక్కలు వేస్తున్నాను. తర్వాత ఉల్లిపాయలు త్వరగా వేగడానికి పసుపు, ఉప్పు వేసి చక్కగా ఉల్లిపాయల్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాక జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్లు వేసుకోండి. పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు తగినంత కారం, 2 స్పూన్ల దాకా కారం వేశాను. 2 స్పూన్ల ధనియాల పౌడర్ వేస్తున్నాను. అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కాస్త నీళ్లు పోస్తే ఈ పౌడర్ స్పైసెస్ అంతా కూడా బాగా కలుస్తాయి. నూనె బాగా పైకి తేలాక ఇప్పుడు ఆల్రెడీ మనం ఉడకబెట్టి పెట్టుకున్న నాటుకోడిని అందులో వేసుకోవాలి. నా వీడియోస్లో నాటుకోడి ఫ్రై కూడా చేసి పెట్టానండి. ఎండ్ స్క్రీన్లో మీకు ఆ లింక్ ఇస్తాను. తప్పకుండా మీరు ఆ వీడియో కూడా చూడండి. చూస్తున్నారు కదా, నాటుకోడి వేశాక బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రిమైనింగ్ వాటర్ని అందులో వేసుకోండి. ఎక్కువ నీళ్లు పోయకూడదు, ఎందుకంటే ఇది ఇగురు కాబట్టి. అదే మనం నాటుకోడి పులుసు అయితే ఇంకాస్త నీళ్లు పోసి జారుగా చేసుకుంటాం. ఇగురు కాబట్టి ముద్దగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. 1 స్పూన్ నల్ల మిరియాల పౌడర్ వేస్తున్నాను. కాస్త పచ్చి కరివేపాకు, గార్నిష్కి కొత్తిమీర కూడా వేసుకుంటే ఆల్మోస్ట్ మన నాటుకోడి ఇగురు రెడీ అయిపోయింది. చక్కగా ఇది వేడి అన్నంలోకైనా, సంగటిలోకైనా, రోటీ చపాతీలోకైనా, దోశలోకైనా ఎక్సలెంట్గా ఉంటుందండి. నాటుకోడి ఇగురు రెడీ అయిపోయింది. సర్వింగ్ డిష్లోకి ప్లేట్ చేసుకుందాం. నాటుకోడి కొంతమందికి
ఒళ్ళు వేడి చేస్తుంది అంటారు. అలాంటప్పుడు నాటుకోడి తిని ఒక గ్లాస్ పలచటి మజ్జిగ తీసుకోండి, ఒంట్లో వేడంతా ఎగిరిపోతుంది. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మంచి మంచి డిషెస్ మీ మామ్స్ కిచెన్లో ఉన్నాయి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా సెర్చ్ చేసి చూడండి. మీకు ఇష్టమైన డిషెస్ ఉంటే చేసుకోండి. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ కోసం. ఈ డిషెస్ అన్నీ మీరు చేసుకుంటారని, చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే అండి, మరిన్ని వీడియోస్తో మీ ముందుంటుంది మామ్స్ కిచెన్. Bye bye, signing off from Mom's Kitchen.